హాయ్! ఇవాళ మనం దోస పాన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ దోస పాన్ పైన మనం వేసిన ఆయిల్ అదంతా ఒక లేయర్ అల్లే ఫార్మ్ అయిపోయింది. ఇట్లా దీని మీదే మనము దోస వేసుకుంటే ఫస్ట్ దోస అడుగున మనకంతా బ్లాక్‌గా వస్తుంది. అది తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ ఒస్తాయి. సో, ఇప్పుడు మనం ఈ ఆయిల్‌తో ఫార్మ్ అయిన ఈ లేయర్‌ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం పాన్‌ని వెలిగించి పాన్ హీట్ చేసుకుందాము. స్టవ్ వెలిగించి పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ లేయర్‌ని మొత్తం క్లీన్ చేసుకోవచ్చు. ఇలా ఒక 1 మినిట్ మనం పాన్‌ని హీట్ చేసుకోవాలి. ఓకే. పాన్ హీట్ అయింది. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఈ ఆయిల్‌తో ఫార్మ్ అయిన లేయర్‌ని మొత్తం క్లియర్ చేసుకోవాలి. ఇట్లా. చూస్తున్నారా? ఇట్లా వచ్చేస్తుంది. కాకపోతే మనం ఇట్లా క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. నాన్ స్టిక్ రాకుండా ఓన్లీ ఈ ఆయిల్‌తో ఫార్మ్ అయిన లేయర్ మాత్రమే క్లీన్ అయ్యేటట్టు చూసుకోండి. కొంచెం వేడి సెగ ఎక్కువైతే సిమ్ చేసుకోండి స్టవ్. అంతే ఇలా నీట్‌గా ఈ ఆయిల్‌తో ఫార్మ్ అయిన లేయర్ మొత్తం వచ్చేసేటట్టు క్లీన్ చేసుకోండి. జనరల్‌గా ఈ నాన్ స్టిక్‌ది రాదు మనం ఇట్లా చేసుకునేటప్పుడు. కానీ బెటర్ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఈ సైడ్స్ కూడా వచ్చేస్తుంది. కాకపోతే కొంచెం కొంచెం హీట్ చేసుకొని మనం ఈ సైడ్స్ క్లీన్ చేసుకోకపోయినా పర్వాలేదు. దోస ఎక్కడి వరకు వేసుకోము అంటాం కాబట్టి. సో, ఇట్లా చూసారు కదా! ఇప్పుడు ఈ ఆయిల్‌తో ఫార్మ్ అయిపోయిన లేయర్ మొత్తం మనకు వచ్చేసింది. ఇది పాన్ హీట్ అయితేనే ఇదంతా వస్తుంది. పాన్ ప్రాపర్ హీట్ లేకపోతే ఈ అతుక్కుపోయిన ఆయిల్ లేయర్ రాదు. ఓకే. ఇప్పుడు మనము ఇదంతా ఒక దగ్గరికి అనేసుకుందాం ఇట్లా. ఇప్పుడు ఇట్లా వచ్చేసి తీసేసుకున్న దానంతా ఇట్లా వేరే దానిలోకి డస్ట్‌బిన్‌లోకి ప్లేట్‌లోకి వేసేసుకోండి. అయిపోయింది. క్లీన్ అయిపోయింది. చూసారా? ఇట్లా మనకి మొత్తం వచ్చేస్తుంది ఆయిల్‌తో ఫార్మ్ అయిన లేయర్ మొత్తం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు మనం ఒక క్లాత్‌ని తీసుకోవాలి. తడిపిన వేస్ట్ క్లాత్ తీసుకొని ఇప్పుడు ఇది మొత్తం పాన్ మొత్తం ఒకసారి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని వాటర్‌తో కడగకూడదు. వాటర్ వేస్తే దీని మీద ఇప్పుడు ఇదంతా అంటుకుపోతుంది మళ్ళీ పాన్‌కి. కాబట్టి మనం ఒక వేస్ట్ క్లాత్‌ని తడిపేసి దాంతో క్లీన్ చేసుకోవాలి. ఇట్లా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే మళ్ళీ ఫ్రెష్ పాన్ అల్లే వస్తుంది. చూసారా? ఇందాక మనము స్టార్టింగ్ చూసినప్పుడు ఈ దోస పాన్ అంతా మనం వేసేసేసి ఆయిల్ లేయర్ ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు దీంతో మనము ఇంకొకసారి దోస వేసుకునే ముందు ఆనియన్ పెట్టి ఒక్కసారి దీన్నంతా రబ్ చేసేసుకొని తర్వాత దోస వేసేసుకుంటే మనకి నీట్‌గా ప్లెయిన్ దోస ఈజీగా వచ్చేస్తుంది.
కొత్తగా ఫ్రెష్ పాన్ మీద ఎలా వస్తుందో అలా. ఇది మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.